కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు మరోసారి కామన్ సెన్స్ లేని వాదనకు దిగుతున్నది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో చుక్క నీరు లేకుండానే గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు నీళ్లొచ్చాయని మాట్లాడుతున్నది. ఎల్లంపల్లి నుంచే నీళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటున్నది. కాళేశ్వరాన్ని నిష్ఫలం అని చెప్పేందుకు రేవంత్ ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నది. ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోస్తున్న మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. వాస్తవానికి మిడ్ మానేరు కిందన్న కాళేశ్వరం రిజర్వాయర్లకు ఇప్పటికే నీళ్లు ఎత్తిపోయాలి. కుట్రపూరితంగా ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇన్ని రోజులు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వకు నీళ్లు వదలకుండా చోద్యం చూసింది. హరీష్ రావు లేఖతో మొద్దునిద్ర లేచిన సర్కారు హుటాహుటిన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణ రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఇవాళ నీటిని విడుదల చేసింది. అన్నపూర్ణ రంగనాయక సాగర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగంగా కట్టినవే కదా. మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోకుండానే గోదావరి బేసిన్కు నీళ్లు ఇచ్చామని చెప్పడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుంటూనే మరోవైపు తెలంగాణ జీవధారపై విషం కక్కుతున్నారు.